3 సార్లు ప్రదక్షిణ అయితే చేసుకుంటూ ఈ చుట్టూరును గొంటి కాగడ పట్టుకొని ఇలా వస్తారు. మతాబాలు అయితే వెలిగిస్తున్నారు. 3 సార్లు చుట్టూ ఈ కాగడాతో కోవిలంతా ప్రదక్షిణ చేసాక తర్వాత అయితే వెలిగించడం జరుగుతుందండి. మనకి నాగ సర్ప ఆకారంలో ఉన్న పల్లకి మీద పెరుమాళ్ళని ఊరేగిస్తారండి. ఆ ఊరేగించాక అప్పుడు మనకి 3 సార్లు అయితే ప్రదక్షిణ అయ్యాక ఈ జ్వాలా తోరణం వెలిగిస్తారు. దాని కింద నుంచే కూడా వెళ్తూ ఉంటారు. ఈ రోజు జ్వాలా తోరణం కింద నుంచి వెళ్తే మనం 3 జన్మల పాపాలన్నీ పోతాయి అంటారు కదా, ఆ దానికి కూడా ఇది వెలిగిస్తూ ఉంటారు. మనకి వాళ్ళకున్న ఫార్మాలిటీస్ ప్రకారం ఈ రోజు చేస్తూ ఉంటారండి. ఇలాగా కనికా పరమేశ్వర కోవిల్లో ఇలా విశేషంగా ఈ రోజు పౌర్ణమి రోజు ఇలా చేస్తూ ఉంటారు. అంటే రేపు పౌర్ణమి గడియలు రాత్రి వరకు ఉండవు కదా, మధ్యాహ్నంతో వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని ఈ జ్వాలా తోరణం ఏంటి, దీపాలు ఏంటి, సేవించుకోవడం ఏంటి, ఇదిగోండి నేను సర్ప ఆకారంలో ఉన్న పల్లకి మీద ఊరేగిస్తారు అన్నాను కదా, అదైతే కనిపిస్తుంది.